ముంబై ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ ప్రజలకు ఇతరుల కోసమే కాదు, కనీసం తమ కోసం కూడా సమయం ఉండదు. ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఎవరైనా వారిని భయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెబితే వారు ఎప్పుడు అరే అంత సమయం ఎవరికుంది మిత్రమా అని అంటారు. కానీ ఇంత బిజీగా ఉండే ప్రదేశంలో కూడా మీ చుట్టూ ఉండే జనసమూహంలో ఎన్నో కథలు సమాధి చేయబడి ఉన్నాయి. అవి మీకు కనీసం తెలియకూడా తెలియదు. ఎవరైనా వాటిని వినిపించే వరకు ఆ కథలు అలానే సమాధి చేయబడి ఉంటాయి. మరియు ఈరోజు నేను ఇక్కడ అదే పని చేయాలనుకుంటున్నాను. ముంబైలో ఒక భవనం ఉంది. ముంబైలోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతమైన చర్చ్ గేట్లో ఒక భవనం ఉంది. ఇది చాలా ప్రసిద్ధమైనది. కొన్ని చట్టపరమైన సమస్యల కారణంగా నేను దాని పేరును అస్సలు చెప్పదలుచుకోలేదు. మరియు గైస్, ఈ భవనం చాలా ప్రసిద్ధి చెందింది. చాలామంది యూట్యూబర్లు దీనిపై వీడియోలు కూడా చేశారు. కానీ ఇంటర్నెట్ కథనాల నుండి మరియు నా వ్యక్తిగత పరిశోధన ద్వారా నాకు తెలిసిన అసలు కథను ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. మరియు గైజ్, నిజం చెప్పాలంటే ఇది చాలా హాంటెడ్, చాలా భయంకరమైనది. కాబట్టి గైజ్, మీరు దీనికోసం సిద్ధంగా ఉండాలి. ముంబైలో కూడా ఇలాంటి దయ్యాల కథ ఉంటుందని ఎవరూ ఎప్పుడూ ఊహించరు. కానీ గైజ్, బహుశా నేను ఈ ఛానల్లో ముంబైకి సంబంధించిన చాలా హారర్ కథలను కవర్ చేశాను. మరియు గైజ్, ఈసారి నేను ఒక సిరీస్ను లాంచ్ చేశాను. కాబట్టి గైజ్, ది ముంబై హారర్ స్టోరీస్ అనే నా కొత్త హారర్ స్టోరీ సిరీస్కి స్వాగతం. ఇందులో మనం ముంబైలోని అన్ని హారర్ కథలను వివరిస్తాము. ఎవరూ ఎప్పుడు వినని ఇలాంటి కథలను నేను ఏరికోరి మరీ మీకు వినిపిస్తాను. నేనిక్కడ మీకు పాతబడిపోయిన ఆరే కాలనీ, ముఖేష్ మిల్, మెరైన్ డ్రైవ్ వంటి పాత కథలను వినిపించాలనుకోవటం లేదు. చాలా ఎక్కువగా అణచివేయబడిన, ఎవరూ వినడానికి ఇష్టపడని కారణం చేత ఎవరూ వినని కథలను వినిపించాలనుకుంటున్నాను. ఎవరూ దీని గురించి చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే బహుశా చెబుతున్నప్పుడు మనిషి చాలా ఎక్కువగా వణికిపోతాడు. ఇవి అలాంటి కథలు. ఇది మీ రాత్రి నిద్రలు పాడు చేయగలదు. కానీ ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలను చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. ఈ కథ ముస్కాన్ అనే అమ్మాయిది. తను వాస్తవానికి ఇండోర్లో నివసించేది మరియు ఇండోర్లో ఆమెకు మంచి ఉద్యోగం ఉండేది. కానీ అయినప్పటికీ ఆమెకు ముంబైలో మరొక ఉద్యోగం లభించింది మరియు ఆమె ఇప్పుడు ఇక్కడికి మారడం గురించి మాట్లాడుతోంది. ఆమె బాగానే సంపాదించేది. కానీ ముస్కాన్ తన ఏజెంట్తో ఒక విషయం చెప్పింది. నాకు ఇల్లు చాలా అద్భుతంగా కావాలి అని. ఎందుకంటే ఆమె జీతం రెట్టింపు కాదు, ఇప్పుడు 3 రెట్లు పెరిగింది. అంటే ముంబైలో ఆమె సులభంగా ఏ ఇంటినైనా భరించగలదు. ఎంత ఖరీదైనదైనా ఆమెకు పట్టింపు లేదు. అప్పుడు ఏజెంట్ ఇలా అన్నాడు, మేడం, మీరు చర్చ్ గేట్లో ఇల్లు తీసుకోండి. మీ ఆఫీస్కు కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది మరియు ఇది ముంబైకి కేంద్రం. కాబట్టి మీరు ఎక్కడికైనా సులభంగా ప్రయాణించవచ్చు. మీరు రైల్లో కూడా చాలా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఏమైనప్పటికీ అంతా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి డిమాండ్ కూడా ఇదే. అవును, అంతా దగ్గరగా ఉండాలి. మరియు ఇప్పుడు ఆమెకు ఆ ఖచ్చితమైన ఫ్లాట్ దొరికింది. ఆమె ఇండోర్ నుండి ముంబైకి వచ్చేసింది. ముంబై వచ్చిన తర్వాత ఏజెంట్ ఆమెకు ఈ ఫ్లాట్ ఇచ్చాడు మరియు ముస్కాన్కు కూడా ఇది చాలా బాగా నచ్చింది. ముస్కాన్ వెంటనే సరే అని చెప్పేసింది. అతను ఆమెకు తాళం ఇస్తున్నప్పుడు తాళం ఇస్తూ అతను ఆమెతో ఇలా అన్నాడు, మేడం, ఇక్కడ ఒక విషయం చాలా మంచిది. ఇప్పుడు అది మీకు నచ్చుతుందో లేదో మీపై ఆధారపడి ఉంటుంది. ఈ ఇల్లు చాలా బాగుంది. ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది. వెలుతురు కూడా బాగా వస్తుంది. పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ సొసైటీలో కూడా చాలామంది ఆనందంగా, ఉల్లాసంగా ఉంటారు. కానీ కొంత సమయం వరకు, సాయంత్రం వరకు మాత్రమే. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు అల్లరి, శబ్దాలు ఇష్టం లేకపోతే మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది. కానీ మీకు సందడి ఇష్టమైతే బహుశా మీకు ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. లేదా ఎందుకో తెలియదు కానీ ప్రశాంతంగా ఉంటారు. కేవలం సాయంత్రం తర్వాత. ముస్కాన్ అడిగింది, ఎందుకు? ఆ ఏజెంట్ పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. ఈ విషయంపై అతనేమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఇది చాలా స్పష్టమైన విషయం. ఇది ఆమె మొదటి ఫ్లాట్, అది కూడా ముంబైలోని ఇంత ఖరీదైన ప్రదేశంలో. కాబట్టి ఆమె దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంది. ముస్కాన్ చాలా ఉత్సాహంగా ఉంది. ముస్కాన్ ఎంత ఉత్సాహంగా ఉందంటే, కానీ అయినా ఏజెంట్ చెప్పిన ఆ సాయంత్రం నాటి మాట ఇంకా ఆమె మనసులో మెదులుతూనే ఉంది. సాయంత్రం పూట ఇక్కడ ఎవరూ ఎందుకు తిరగరు? లేదా ఇక్కడ ఇంత నిశ్శబ్దం ఎందుకుంటుంది?
ఇంత ఖరీదైన ప్రదేశం ఇక్కడ నుండి ప్రతిదీ కనిపిస్తుంది. సముద్రం వ్యూ కూడా ఇక్కడ నుండి కనిపిస్తుంది. అంటే ఇది చాలా ఖరీదైనది. అయినా ప్రజలు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు? ఏజెంట్ చెప్పాడు సాయంత్రం తర్వాత ఎవరూ బయటకు రారని. కానీ ముస్కాన్ అలాంటిది కాదు. ముస్కాన్ అన్నది, లేదు, నేనైతే సాయంత్రమే బయటకు వెళ్తాను. ముంబై తన నైట్ లైఫ్ కోసమే కదా ప్రసిద్ధి చెందింది. ముంబై దేనికైతే ప్రసిద్ధి చెందిందో దానికోసం నేను రాత్రిపూట ఎందుకు బయటకు వెళ్ళకూడదు? ఆమె వెంటనే ముంబైలో ఉండే తన స్నేహితురాలికి కాల్ చేసింది. ఆమె చూడు, ఇది ఇక్కడ నా మొదటి రోజు మరియు నేను బయటకు వెళ్లి తిరగాలనుకుంటున్నాను. ఆమె స్నేహితురాలు కూడా ఇలా అంది. అవును సరే, నేను మీ భవనం కిందకు వస్తాను. నేను నిన్ను పిక్ చేసుకుంటాను. అక్కడి నుంచి మనం వెళ్దాం. అప్పుడు ఆమె సరే పద అని చెప్పింది. ఆమె రెడీ అయిపోయింది మరియు రెడీ అయిన తర్వాత ఆమె త్వరగా తన లిఫ్ట్లోకి వెళ్ళింది. అది ఒక ఆటోమేటిక్ లిఫ్ట్. లిఫ్ట్ లోపలికి వెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. అకస్మాత్తుగా ఆమె గ్రౌండ్ ఫ్లోర్ బటన్ను నొక్కగానే లిఫ్ట్ కిందకు వెళ్లడం ప్రారంభించింది. ఆమె తన ఫోన్లో బిజీ అయిపోయింది. అకస్మాత్తుగా ఆ లిఫ్ట్ 9వ అంతస్తు నుండి నేరుగా 8వ అంతస్తుకు వచ్చి ఆగిపోవడం ఆమె చూసింది. ఆమెకు 9వ అంతస్తులో ఫ్లాట్ కేటాయించబడింది. కానీ లిఫ్ట్ తలుపు 8వ అంతస్తులో తెరుచుకుంటుంది. ఆమె బయటకు చూసింది. కనీసం నిర్వహణ పనులు కూడా చేయని నిర్మాణంలో ఉన్న ప్రదేశంలాగా అనిపించింది. అది అలా కనిపించింది. చుట్టుపక్కల తలుపులు మూసి ఉన్నాయి, తెరిచి లేవు. ఇక్కడ ఎవరూ నివసించకం లేదన్నట్టుగా ఉంది. కానీ ఆమె 8వ అంతస్తు బటన్ను నొక్కనే లేదు. ఎవరైనా బయట నుండి నొక్కి ఉంటేనే లిఫ్ట్ అక్కడికి వచ్చి ఆగుతుంది. కానీ అక్కడక్కడ ఎవరూ నివసించకపోతే, ఆ ఫ్లోర్ పరిస్థితే అలా ఉంటే, అక్కడ ఎవరూ లేకపోతే, అంటే అక్కడ ఎవరైనా మనిషి ఉండే అవకాశం కూడా లేదు. మరి దీన్ని ఎవరు నొక్కారు? ఇప్పుడు లిఫ్ట్ తలుపు మళ్లీ మూసుకుంది. ముస్కాన్ మళ్లీ గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కింది. లిఫ్ట్ ఇప్పుడు కిందకి వెళుతుండగా ఆమె మళ్లీ తన ఫోన్లో బిజీ అయింది మరియు ఇప్పుడు లిఫ్ట్ కిందకు వచ్చింది. ఆ తర్వాత ముస్కాన్ బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చి చూస్తే, కాదు, ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాదు కదా అని అనుకుంది. ఆమె మళ్లీ లిఫ్ట్ లోపలికి వెళ్ళింది. ఆమె పైకి చూసింది. పైకి చూసిన తర్వాత అది 8వ అంతస్తు అని ఆమెకు తెలిసింది. లిఫ్ట్ కిందకి వెళుతున్నా సరే నన్ను మళ్లీ 8వ అంతస్తుకే చేర్చింది. ఆమె మళ్లీ లోపలికి వెళ్ళింది. తలుపు మూసింది. ఆమె మళ్లీ గ్రౌండ్ ఫ్లోర్ నొక్కింది. మళ్లీ లిఫ్ట్ కిందకి వెళుతోంది. కానీ మళ్లీ 8వ అంతస్తుకే వచ్చింది. అంటే లిఫ్ట్ ప్రాథమికంగా కిందకే వెళ్లడం లేదు. ఇప్పుడు ఆమెతో ఇలా మరో 2-4 సార్లు జరిగింది. ఆ తర్వాత ఆమె మళ్లీ గ్రౌండ్ ఫ్లోర్ నొక్కింది. ఈసారి లిఫ్ట్ ఎలాగైనా కిందకు చేరుకోవాలని ఆమె అక్షరాలా ఎదురు చూస్తోంది. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ రాగానే ఆమె పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. సొసైటీ బయటకు వచ్చి చూడగా ఆమె స్నేహితురాలు. మార్గమధ్యంలో ఆమె పేరు రతి. ఆమె గేట్ లోపలే నిలబడి ఉంది. ఆమె కూడా తన ఫోన్లో బిజీగా ఉంది. ముస్కాన్ ఆమె వద్దకు వెళ్ళి, రతి, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చావు. ఏమో నాకేదో వింతగా జరుగుతోందిప్పుడు అని చెప్పింది. అప్పుడు రతి, అవును, నువ్వు చాలా ఆలస్యమయ్యావిప్పుడు అంది. దానికి ఆమె బదిలిస్తూ, అరే, నేను నీతో మాట్లాడిన వెంటనే కిందకే వస్తున్నాను. కానీ నేను గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కిన ప్రతిసారి 9వ అంతస్తు నుంచి నేరుగా 8వ అంతస్తుకే వస్తున్నాను. నేను మళ్లీ నొక్కుతున్నా కొద్దీ 8వ అంతస్తులోనే ఆగిపోతున్నాను. ఆ తర్వాత చివరికి ఏమైందో తెలియదు. బహుశా సాంకేతిక లోపం కొంచెం సరిదిద్దబడి ఉండొచ్చు. నేను గ్రౌండ్ ఫ్లోర్కు వచ్చేశాను అని చెప్పింది. ఆ తర్వాత ముస్కాన్ ఇలా అంది, సరే, ఇప్పుడు ఇవన్నీ వదిలేయి. మనం వెళ్ళి కొంచెం ఆనందిద్దాం. ఈరోజు నా మొదటి రోజు. మనం పార్టీ చేసుకుందాం, కొంచెం షాపింగ్ చేద్దాం. ఆ తర్వాత రతి అంది, నువ్వింత షాపింగ్ గురించి మాట్లాడుతున్నావు. ముంబై చాలా ఖరీదైనది. ఇది నీ మొదటి రోజు అని నాకు తెలుసు. కానీ ముంబై చాలా చాలా ఖరీదైనది. అంతేకాకుండా నువ్వు చర్చ్ గేట్లో కూడా ఇల్లు తీసుకున్నావు. ఆ తర్వాత రతి అంది, లేదు, నాకెలాంటి టెన్షన్ లేదు. నా జీతం చాలా బాగుంది. నేను అన్నింటినీ భరించగలను. ఎందుకంటే దానికి తోడు నేను నా డబ్బునంతా మంచి ప్రదేశాల్లో పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు రాత్రి సుమారు 3-4 గంటల ప్రాంతంలో ముస్కాన్ తిరిగి వచ్చింది. ఆమె స్నేహితురాలు తన స్కూటీపై గేట్ దగ్గర ఆమెను దించేసింది. ఆమె దిగి భవనం లోపలికి నడవడం ప్రారంభించింది. ఖచ్చితంగా పూర్తి నిశ్శబ్దం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో, అనగా 3-4 గంటలకు ఎవరూ ఉండరు కదా. స్పష్టంగా ఎవరూ ఉండరు. కానీ అయినా ఇది ముంబై, పైగా సోబో, రాత్రిపూట ఎప్పుడూ ప్రజలు ఉంటారు. మరియు ఆమె నడుస్తూ లోపలికి వెడుతోంది. లోపల రిసెప్షన్లో కూర్చునే వ్యక్తి కూడా లోపల లేడు. ఆ భవనం మొత్తంలో ఎవరూ నివసించడం లేదన్నట్లుగా పూర్తిగా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. ఆమె మళ్లీ ఆగింది. అంటే లిఫ్ట్ దగ్గరికి వెళ్తోంది.
నడుస్తూ ఆమె లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే లిఫ్ట్ దానంతటదే ఆమె లిఫ్ట్ను పిలవకపోయినా లిఫ్ట్ తనకు తానుగా తెరుచుకుంది. సరే, ఏదైనా సెన్సార్ లాంటిది ఉంటుందని ఆమె అనుకుంది. ఆమె లోపలికి వెళ్ళింది. ఆమె 9వ నంబర్ నొక్కింది మరియు ఆమె మళ్ళీ తన ఫోన్లో బిజీ అయింది. చాలా సమయం గడిచిపోయింది. ఆమె ఫ్లోర్ రాలేదు. ఆమె లిఫ్ట్ మీటర్ వైపు చూసింది. దాని మీద 9వది కాదు 20వ అంతస్తు అని రాసి ఉంది. ఆమె చాలా భయపడిపోయింది. నేను 9వ అంతస్తు బటన్ నొక్కాను కదా, ఈ 20వ అంతస్తు ఎలా వచ్చింది అని అనుకుంది. ఆ భవనం కేవలం 20 అంతస్తులదే గైస్, కేవలం 20వ అంతస్తు వరకే. బహుశా అది నేరుగా డాబాపైకి వెళ్ళి ఆగుతుందేమో అని ఆమెకు అనిపించింది. కానీ ఆ మీటర్ పైన, ఆ డిస్ప్లే పైన ఒక వింత సంఖ్య వ్రాయబడి కనిపించింది. ఆ సంఖ్య 30వ అంతస్తు. ఆ భవనంలో 30వ అంతస్తు లేదు. ఇది ఆమెకు చాలా రహస్యమైన విషయంగా అనిపించింది. కానీ ముస్కాన్ గడగడ వణకడం ప్రారంభించింది. ముస్కాన్కు ఏమీ అర్థం కావటం లేదు. కానీ ఆమె ఏమైనా చేసేలోపు లేదా గ్రౌండ్ ఫ్లోర్ నొక్కేలోపు లిఫ్ట్ తలుపు తెరుచుకుంటుంది. ఆమె కళ్ళకు ఎదురుగా చీకటి ఉంది మరియు దానితో పాటు కేవలం శిథిలాలు మాత్రమే ఉన్నాయి. ఆమె ముందున్న దృశ్యం ఎలా ఉందంటే, నేను ఎక్కడికి వచ్చాను అని ఆమెకు అస్సలు నమ్మకం కలగటం లేదు. 30వ అంతస్తు లిఫ్ట్లో దానికి బటన్ కూడా లేదు, కానీ డిస్ప్లేలో కనిపిస్తోంది. ఆమె ఇలా అనుకుంది, ఇప్పుడు హద్దు మీరింది. ఈ భవనంలో ఇక్కడ ఇదంతా ఏం జరుగుతోంది? బయట ఎవరైనా కనిపిస్తారేమో అని చూడటానికి ఆమె నేరుగా లిఫ్ట్ నుండి బయటకు వెళ్ళింది. ఇప్పుడు ఆమె లిఫ్ట్ నుండి బయటకు రాగానే వెనుక నుండి లిఫ్ట్ తలుపు మూసుకుని లిఫ్ట్ కింద 8వ అంతస్తుకు వెళ్ళిపోవటాన్ని ఆమె చూసింది. ఆమె ఈ సమయంలో చాలా భయపడిపోయింది. ఇక్కడ ఇది ఏమైంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఎలాంటి ఫ్లాట్లు కనిపించటం లేదు, ఏమీ కనిపించటం లేదు. కానీ ఇప్పుడు నెమ్మదిగా ఆమెకు ఎవరో గుసగుసలాడుతున్న శబ్దం వినిపించటం ప్రారంభించింది. ఆమె చుట్టూ శబ్దాలు తిరుగుతున్నాయి. నెమ్మదిగా ఆమెకు ఇలా వినబడసాగింది, ఇప్పుడు నీ వంతు. ఆమెకు వినిపించిన మొదటి వాయిస్ ఇది. రెండవ వాయిస్ ఆమెకు ఇలా వినిపించింది, ఇక్కడి నుండి దూకేయ్, నీకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడి నుండి దూకేయ్. మూడవ వాయిస్ ఇలా చెబుతోంది, ఇక్కడి నుండి వెళ్ళటానికి వేరే మార్గం లేదు. ఇక్కడ నుండి దూకేయ్, లిఫ్ట్ బటన్ లేదు, లిఫ్ట్ నేను పిలవలేను అని ఆమె చుట్టుపక్కల చూస్తోంది. ఇక్కడ ఎలాంటి మెట్లు కూడా లేవు. ఇక్కడ నుండి నేను తప్పించుకోగల ఒకే ఒక్క మూలం ఉంది, అదే ఇక్కడి బాల్కనీ. కానీ నాకు ఒక విషయం తెలుసు, నా శరీరం కిందకు చేరుకుంటుంది కానీ నా ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. ఇదంతా జరుగుతూనే ఉంది. ప్రతి చోట నుండి ఆమెకు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆమె వెంటనే తన చెవులను మూసుకుంది. తన చేతులను తన చెవులపై పెట్టుకుంది. ఆమెకు అన్ని చోట్ల నుండి శబ్దాలు వస్తున్నాయి. సుమారు 4 నుంచి 5 నిమిషాలు గడిచాయి మరియు ఆమె తన చెవుల నుండి చేతులను తీసేసింది. శబ్దాలన్నీ ఆగిపోయాయి. కానీ ఇప్పుడు లిఫ్ట్ తెరుచుకున్నట్లు ఒక చిన్న శబ్దం వస్తుంది. ఆమె పరిగెత్తుకుంటూ లిఫ్ట్ లోపలికి వెళ్తుంది. ఆమె తన ఫ్లోర్ బటన్ నొక్కింది. 9వ నంబర్. 9వ నంబర్ నొక్కిన తర్వాత ఆమె వెళ్ళి లిఫ్ట్ మూలలో కూర్చుంది మరియు ఆమె చూపు లిఫ్ట్ బయటపడింది. బయట మృతదేహాలు నిలబడి ఉండటాన్ని ఆమె చూసింది. మనుషులు కారు, రాక్షసులు, మృతదేహాలు. అంటే వారు ఎవరైనప్పటికీ సజీవంగా లేరు. ఆమె చాలా భయంతో ఉండిపోయింది. ఆమెకు వస్తున్న ఈ శబ్దాలన్నీ ఈ మృతదేహాల శబ్దాలే అని ఇప్పుడు ఆమెకు అర్థమైంది. ఆమె కూడా వాళ్లతో కలవాలని వారు కోరుకున్నారు. ఇప్పుడు తలుపు మూసుకుంటుంది. తలుపు మూసుకుంటున్నా సరే ఆమె ఆ శవాల ముఖాల వైపే చూస్తోంది. తనకు ఎవరి శబ్దాలైతే వస్తున్నాయో వారు నిజంగా మనుషులు కాదు అని. చివరకు తలుపు మూసుకుంది మరియు లిఫ్ట్ నేరుగా 9వ అంతస్తుకు వెళ్ళి ఆగింది. ఆమె పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్ లోపలికి వెళ్ళింది. ఒక రోజు ముందు ఆమె బయటకు తీసిన సామాన్లన్నీ మళ్లీ ప్యాక్ చేయటం ప్రారంభించింది. త్వరగా సామాన్లన్నీ సర్దుకుని ఆమె ఇప్పుడే ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె తాళం వేసింది. ఆమె ఇప్పుడే లిఫ్ట్ బటన్ను నొక్కింది. లేదు, నేను కూడా లిఫ్ట్లో వెళ్ళను అని ఆమె అనుకుంది. బహుశా ఇది నన్ను మళ్లీ 3వ అంతస్తుకు తీసుకెళ్లొచ్చు. కాబట్టి ఇప్పుడు నేను నేరుగా మెట్లగుండా వెళ్తాను. ఆమె తన బ్రీఫ్ కేసును తీసుకుని మెట్లగుండా కిందకు దిగడం ప్రారంభించింది. ఆమెకు తెలియదు. సాయంత్రం ఆమె పదే చేరుకున్న చోటుకు, అనగా 8వ అంతస్తు మీదుగానే ఆమె మళ్లీ వెళ్ళబోతోందని. ఆమె మెట్లు దిగుతూ ఇప్పుడే 8వ అంతస్తు దగ్గరకు చేరుకుంది మరియు మళ్లీ ఆమెకు అదే స్వరం వినిపించడాన్ని ఆమె చూసింది. ఇప్పుడు నీ వంతు. ఈసారి ఆమెకు పూర్తిగా విసుగొచ్చింది మరియు ఆమె, అరే అసలు మీరెవరు అని అంది.
ఆ తర్వాత ఆమె ఆ స్వరాన్ని వెంబడించడం ప్రారంభించింది. వెంబడిస్తూ వెళ్ళగా ఒక తలుపు తెరిచి ఉంది. ఆమె దాని లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె ముందు ఒక మహిళ నిలబడి ఉంది. ముస్కాన్ ఆమెపై అరిచింది. ఇదంతా ఏమిటి? నన్నెందుకు వేధిస్తున్నావు? ప్రతి చోటికి వచ్చేస్తావు, ప్రతి చోట ఉన్నావు, అసలు నువ్వెవరు? ఆమె బాల్కనీ వైపు ముఖం పెట్టి నిలబడటం వల్ల ముస్కాన్ ఆమె ముఖాన్ని చూడలేకపోయింది. అప్పుడు ముస్కాన్ అంది, నీ ముఖం నాకు చూపించు. ఆమె తన ముఖాన్ని చూపించింది. ముస్కాన్ షాక్ అయింది. ఆ ముఖం మరెవరిదో కాదు, స్వయంగా ముస్కానే. ఆమెను ఇదంతా చెప్పటానికి బలవంతం చేస్తోంది స్వయంగా ముస్కానే. ఆమెను ఇదంతా చేయటానికి బలవంతం చేస్తోంది. ఆమె చుట్టూ ఇదంతా చేస్తోంది. ఇదంతా చూడగానే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తదుపరిసారి ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె తన 9వ అంతస్తు ఫ్లాట్ లోపల ఉంది. తన మంచం మీద పడుకుని ఉంది. ఆమె ఉదయాన్నే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి చూసింది. బయట ఏమీ లేదు. 8వ అంతస్తులో అలాంటి ఫ్లాట్ లేదు. లిఫ్టుపై 30వ అంతస్తు నంబర్ కూడా లేదు. ఏమీ లేదు. ఖచ్చితంగా ఇవన్నీ తనతో జరుగుతున్నాయి కాబట్టి ఆమె అదే రోజు ఆ ఫ్లాట్ను ఖాళీ చేసేసింది. కానీ ఈ మిస్టరీ ఎప్పటికీ పరిష్కరించబడలేదు. ఆ మిస్టరీ ఆ ఒక్క రోజులోనే ఆ ఫ్లాట్ లోపలే సమాధి అయిపోయింది. అది ఎప్పటికీ పరిష్కారం కాలేకపోయింది. గైస్, చర్చ్ గేట్లోని ఈ భవనం గురించి ఏమని చెబుతారంటే 8వ అంతస్తు నుండి ప్రజలు తమ ప్రాణాలను తీసుకుంటారు అని అక్షరాల దీనికొక రికార్డు ఉంది. చాలామంది ప్రజలు, అంటే ఇక్కడ కేవలం ఒకరిద్దరి గురించి మాత్రమే కాదు, 5 గురించో లేదా 10 మంది గురించో మాట్లాడుతున్నట్లు కాదు. ఇక్కడ నుండి తమ ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించబడిన వారు 20 మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ పనులన్నీ జరిగేది 8వ అంతస్తులోనే. కానీ ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేది ఒక మిస్టరీ. మరియు గైస్, ఈరోజు ముస్కాన్తో ఏదైతే జరిగిందో, ముస్కాన్ అయితే బతికి బయటపడింది. కానీ ఆమెకు జరిగిన సంఘటన ఈ రోజుకి కూడా చాలామందికి జరుగుతుంది. మరియు ఇప్పుడు ఆ భవనం వారు దీన్ని రికార్డు కూడా చేయరు. వారు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అని స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు వారికి కూడా సిగ్గుగా ఉంది, లేదా ఆ విషయం ఎలా జరుగుతుందో వారికి కూడా అస్సలు అర్థం కావడం లేదు. ఇది ఎలా సాధ్యం? కానీ ఇప్పుడు వారంతట వారే, అక్కడ ఆ సొసైటీలో నివసించే వారందరూ ఇప్పుడు వారంతట వారే జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ గైస్, అయినా కూడా ఈ భవనంలో సాయంత్రం తర్వాత ఈ రోజుకి ఎవరూ బయటికి రారు. మరియు గైస్, ఈరోజు ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. నేను మీకు ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ నగరం ఎంతగా తనలో తాను చిక్కుకుపోయినప్పటికీ, ప్రజలు ఇతరుల పట్ల ఎంతగా శ్రద్ధ వహించకపోయినా కథలలు అనేవి మీ ముందుకు వచ్చే ఒక విషయం. మరియు మీరు ఆ కథలను అణిచివేసిన మరుక్షణమే అవి మీ వెంటే వస్తాయి. మరియు మీరు వాటిని ఆపలేరు. మీరు వాటిని భరించాల్సిందే. మీరు వాటికి మీ ఇంట్లో ఆశ్రయం కల్పించాల్సిందే. ధన్యవాదాలు.